సో మార్క్ చాప్టర్ 5 verse 1, వారు సముద్రమునకు అద్దరినున్న గెరాసేనుల దేశమునకు వచ్చిరి. యేసుక్రీస్తు ప్రభుతో పాటు వాళ్ళ శిష్యులు కూడా మరొక స్థలానికి వచ్చిన తర్వాత ఆయన దోణి దిగగానే అపవిత్రాత్మ పట్టిన వాడొకడు సమాధులలో నుండి వచ్చి ఆయనకు ఎదురుపడెను. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఈ వాక్యాన్ని హైలైట్ చేసి మరి గుర్తుపెట్టుకోవాల్సిందిగా మనం చేస్తున్నాను. యేసుక్రీస్తు ప్రభు ఎప్పుడైతే ఆ స్థలములో దోణి దిగాడో అపవిత్రాత్మ పట్టిన వాడొకడు సమాధులలో నుండి వచ్చి ఆయనకు ఎదురుపడెను. సో బాగా గుర్తుపెట్టుకోండి. ఒక సేన అంటే ఏంటంటే కొన్ని వేల దురాత్మలు పట్టినవాడు, రైట్? కొన్ని వందల దురాత్మలు పట్టినవాడు సేన దయ్యమని మనం పిలుస్తున్నాం బైబిల్లో రాయబడినట్టుగా. సో ఒక వ్యక్తిలోనే అన్ని దురాత్మలు పట్టినాయి. ఒక వ్యక్తిలోనే ఎన్ని పట్టినాయి? కొన్ని వేల దురాత్మలు పట్టాయి. అంటే సహజముగా మనం అనుకుంటున్నట్టుగా ఒక వ్యక్తిలో ఒక దురాత్మనే ఉంటుందేమో అనుకుంటాం, ఒక వ్యక్తిలో ఒక చీకటి ఆత్మనే ఉంటుందేమో అనుకుంటాం. కానీ అక్కడున్న వ్యక్తిలో ఎన్ని దురాత్మలు ఉన్నాయి? సహజముగా చూస్తే కొన్ని వందల దురాత్మ శక్తులు ఆ వ్యక్తిలో పనిచేస్తున్నాయి. ఎక్కడి నుండి వచ్చాడంటే ఆయన సమాధిలో నుండి రావాల్సిన కారణం ఏంటి? సమాధిలో నుండి యేసుప్రభును డైరెక్ట్గా చూశాడంటే యేసుప్రభును డైరెక్ట్గా చూడలేదు, కానీ ఏదో అతీతమైన శక్తి అనేది అక్కడ వచ్చింది, ఆ స్థలములో వచ్చింది. ఏదో దేవుని యొక్క పరమశక్తి అనేది ఆ స్థలములో వచ్చినందుకు దురాత్మ పసికట్టిందని. దురాత్మ శక్తులతో ఉన్న ఒక వ్యక్తి యేసుక్రీస్తు ప్రభును డైరెక్ట్గా చూడకుండా కూడా గ్రహించగలిగాడని అర్థం చేసుకోండి. అది ఎలా సాధ్యమవుతుంది? ఒక పర్సన్ వచ్చినప్పుడు సహజంగా మీ ఇంట్లో ఎవరైనా వచ్చినప్పుడు చూస్తే తప్ప పలకరి, చూడకపోతే పలకరిస్తావా? చెప్పండి. కానీ దురాత్మ ఏం చేస్తుంది? యేసుక్రీస్తు ప్రభును శారీరకంగా చూడకపోయినా కూడా దురాత్మ పలకరిస్తుందంట. ఎవరు వచ్చారు? ఏదో అతీతమైన శక్తి వచ్చింది. సంథింగ్ హ్యాస్ కమ్ ఇన్ టు దిస్ ప్లేస్. అంటే ఆ స్థలం అంతా ఎవరు ఆక్రమించుకున్నారంటే సేనా సంబంధమైన దురాత్మ శక్తులు ఆక్రమించుకున్నారు. ఎందుకో చెప్పున కింద వచనాల్లో చూస్తే యేసుక్రీస్తు ప్రభు ఆ సేనా దయ్యం పట్టిన వాడి దగ్గరికి వెళ్ళి యేసుక్రీస్తు ఆ దురాత్మలను విడదీయాలని చూసినప్పుడు ఆ దురాత్మ ఏమంటుందో తెలుసా? దయచేసి ఈ దేశంలో నుండి మాత్రం నన్ను పంపివేయకు అని అన్న. ఆ వచనం ఎక్కడ చూడండి ఒకసారి. 10వ వచనం చదవండి. ఆ దేశముల నుండి తోలివేయవద్దని ఆయనను మిగుల బతిమాలుకొనెను. అక్కడ కొండ దగ్గర పందుల పెద్ద మందం మేయుచుండెను కనుక ఆ పందులలో ప్రవేశించినట్లు మమ్మల్ని వాటి యొద్దకు పంపుమని ఆ దయ్యం. అక్కడ ఆ దురాత్మ ఏమంటుంది? దేశములో నుండి తొలివేయవద్దు. 10వ వచనంలో అంటున్నాడు కదా, తమను ఆ దేశములో నుండి తొలివేయవద్దని ఆయనను మిగుల బతిమాలుకొనును. అంటే నన్ను మనిషిలో నుంచి వెళ్ళగొట్టకని అనట్లే. ఏమంటున్నది? బాగా వినండి దయచేసి. నన్ను ఈ శరీరంలో నుంచి బయటికి తీసివేయక అనట్లే ఆ దురాత్మ. ఈ ప్రాంతం, ఒక స్థలం ఏదైతే దురాత్మ ఆక్రమించుకుందో ఆ స్థలము నుంచి నన్ను బయటికి పంపివేయకు. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? అంటే దురాత్మ శక్తులు మనిషిని మాత్రమే కాదు పట్టేది, చెప్పాలా? ప్రాంతాన్ని, స్థలాలను, దేశాలను దురాత్మలు పడతాయి. ఆ దురాత్మ శక్తి ఏదైతే ఉందో ఈ మనుషుల నుంచి నన్ను వెళ్ళగొట్టు, లేకపోతే మనుషుల నుంచి నన్ను తీసివేయకు అనకుండా దేశం నుండి నన్ను పంపివేయకు అని బతిమాలుకుంటుందంట. అంటే ఇలా చూసుకున్నప్పుడు కొన్ని ప్రాంతాలు కూడా ఎవరి స్వాధీనంలో ఉంటాయి? దురాత్మ శక్తుల స్వాధీనంలో ఉంటాయి. కొన్ని స్థలాలు ఎవరి స్వాధీనంలో ఉంటాయి? దురాత్మ చీకటి శక్తుల స్వాధీనంలో ఉంటాయి. మరి మీ ఇల్లులు కావచ్చు, మీ భూములు కావచ్చు, మీ పంట పొలాలు కావచ్చు, మీ కార్లు కావచ్చు, మీ బండ్లు కావచ్చు, ఎవరి స్వాధీనంలో ఉన్నాయి? దేవుడా దయ్యమా అంటాం. హల్లెలూయా. ఏమని అంటాం? నేను క్వశ్చన్ వేసినప్పుడు దేవుడా దయ్యం అన్నప్పుడు విశ్వాసంతో ఏం చెప్తాం? దేవుడు అనే చెప్తాం. కొన్ని దురాత్మ శక్తులకు మీరు అవసరం, శరీరం అవసరం, కానీ కొన్ని దురాత్మ శక్తులకు ప్రాంతాల అవసరం, భూమి, ఒక స్థలం అవసరం. అందుకే అక్కడ ఏమంటున్నది? ఆ చీకటి శక్తి ఈ దేశం నుంచి నన్ను తోలివేయవద్దని బతిమాలుకుంటుందంట. హల్లెలూయా. ఇంట్లో పడుకున్నప్పుడే కలలు పడతాయి,
ఇంటి నుంచి బయటికి వెళ్ళినప్పుడు బాగానే ఉంటారు. అంటే దురాత్మ నీకు పట్టిందా స్థలానికా? స్థలానికి. హల్లెలూయా. అలాంటి ప్రాంతాలను పట్టిన దుష్ట దురాత్మ చీకటి శక్తులను కూడా యేసుక్రీస్తు ప్రభు ఆ ప్రాంతంలోకి వచ్చిన వెంటనే ఆ ప్రాంతం అంతా డిస్టర్బ్ అయిపోయింది. ఎందుకు డిస్టర్బ్ అయిపోయింది? ఆ ప్రాంతం ఎవరి స్వాధీనంలో ఉంది కనుక, దురాత్మ చీకటి శక్తుల స్వాధీనంలో ఉంది కనుక యేసుక్రీస్తు ప్రభు అడుగు పెట్టిన వెంటనే ఆ చీకటి ఆత్మలు రెస్పాండ్ అయ్యాయంట. ఆ దుష్ట శక్తులు రెస్పాండ్ అయ్యాయి. 3వ వచనం చూద్దాం, చదవండి. వాడు సమాధులలో వాసము చేసేటివాడు. ఎవరంట ఆ వ్యక్తి? సమాధులలో నివాసము కలిగిన వాడు. మనం అందరం ఇంట్లో ఉంటాం, కానీ వాడెక్కడున్నాడు అంటే దురాత్మ శక్తి సమాధిలో ఉండి దేశాన్ని స్వాధీనపరచుకున్నాడంట. దేశములో ఉండి దేశాన్ని స్వాధీనపరచుకోలే. ఏ స్థలము నుంచి వాడు కంట్రోల్ చేస్తున్నాడు? సమాధిల స్థలమును నుంచి వాడు ఈ దేన్ని కంట్రోల్ చేయాలని ఆశపడుతున్నాడు? ఆ చీకటి శక్తుల సామ్రాజ్యాన్ని, సమస్త దేశ ప్రజలందరినీ కూడా కంట్రోల్ చేయాలా, స్వాధీనపరచుకోవాలని ఆశపడుతుంది. సో వాడు సమాధులలో నివాసం ఉన్నాడంట. నెక్స్ట్, సంకెళ్లతో కూడా వాడిని బంధించలేకపోయారంట మనుషులు. అంటే వాడు ఎంత చీకటి ప్రభావంతో పని చేస్తున్నాడో అర్థం చేసుకోండి. వాడిని సంకెళ్ళు పెట్టి కూడా బంధించాలన్నా వాడు తెంపుకుంటాడంట. ఏ మనిషి అయినా సాధ్యపడుతుందా? అది సాధ్యపడుతుందా? ఐరన్ రాళ్లతో బిగించిన ఆ చైన్స్ ఏవైతున్నాయో వాడు ఏం చేస్తుండో దాన్ని కూడా తెంపి వేసుకుంటున్నాడు. ఎందుకు? వానికి అంత బలం ఎక్కడి నుంచి వచ్చిందంటే వానిలో ఎన్ని దురాత్మలు ఉన్నాయండి? ఎన్ని ఉన్నాయి? కొన్ని వందల సంఖ్యల దురాత్మ శక్తులు ఉన్నాయి. ఎన్ని ఉన్నాయండి? రకరకాల దురాత్మలు అతనిలో పనిచేస్తున్నాయంట. వందలు వేల దురాత్మలు ఆ మనిషి శరీరంలో పని చేస్తున్నాయంట. మనం అనుకుంటూ ఉంటాం కొన్నిసార్లు. సో దురాత్మలు అంటే ఏదో గాలో ఏదో శక్తో, అఫ్కోర్స్ అది కరెక్ట్ కాదనట్లేదు. కాకపోతే అవి ఇంకెలా పనిచేస్తాయంటే క్యారెక్టర్స్ రూపంలో పనిచేస్తాయి. ఈ మనిషికి రకరకాల క్యారెక్టర్లు ఉన్నాయి. అవేంటివి? అన్ని పనికిరానివి. అలాంటివి ఏంటివంటే కోపము, క్రోధము, గర్వము, ఇవన్నీ ఏంటివి? దురాత్మ శక్తులు. అవన్నీ ఒక మనిషిలోనే ఉండగలుగుతాయా అంటే బైబిల్ సాక్ష్యం ఇస్తుంది. ఉంటాయా? ఉంటాయి, ఉండగలుగుతాయి. అంటే ఈ లోకములో లేకపోతే ఈ ప్రాంతములో ఉన్న దుష్ట దురాత్మ చీకటి శక్తులు ఒకే మనిషిలో నివసించగలుగుతాయి. సో అవి రాక మునుపే వీడు ఎలా ఉన్నప్పుడు ఆ చీకటి శక్తులు ఆక్రమించలేవంటే యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా స్వీకరించడమే కాకుండా యేసయ్యను అనుదినము మీరు ఎలాగైతే అనుదినము ప్రార్థన చేస్తూ వాక్యాన్ని ధ్యానిస్తూ దేవుని యొక్క ఆత్మను పొందుకుంటూ ఉన్నారో ప్రతి ఒక్కరూ అలా చేయడం వల్ల మీలో పరిశుద్ధాత్ముడు నివసిస్తాడు. కానీ మీరున్న ప్రాంతం, మీరున్న ఏరియా, మీరున్న దేశము, మీరున్న ఇండ్లు, గృహాలు, దాంట్లో కూడా యేసుక్రీస్తు స్వాధీనపరచుకోవాలి. అక్కడున్న దుష్ట దురాత్మ శక్తులు ఏం చేస్తున్నాయి? అక్కడున్న ప్రాంతం, అక్కడున్న దేశాన్నే పరిపాలించాలని ఆశపడుతున్నాయి. హల్లెలూయా. ఇంకా మీ పొలాలు, మీ భూములు, మీ గృహాలలో ఏ చీకటి శక్తులైతే అలాగా పని చేస్తున్నాయో ఈరోజు వాక్యం వింటున్న మీ అందరికీ యేసుక్రీస్తు నామంలో విడుదల కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అండ్ వర్స్ 4 చూస్తే, పలుమారు వాని కాళ్ళకును చేతులకును సంకెళ్ళు వేసి బంధించినను వాడు ఆ చేతి సంకెళ్ళు తెంపి కాలి సంకెళ్లను తుత్తునీలుగా చేసను కనుక ఎవడునో వానిని సాధుపరచలేకపోయాను. అంటే ఒక దురాత్మ ఉంటే వాని కంట్రోల్ చేస్తాం. కొన్నిసార్లు దురాత్మ పట్టిన వాళ్ళు ఉంటారు, కొన్నిసార్లు మనం వాని కంట్రోల్ చేయగలుగుతాం, కానీ కొన్నిసార్లు మనం వాని కంట్రోల్ చేయలేం. 5-6 మంది పట్టిన, 5-6 మంది పురుషులు ఒక వ్యక్తిని పట్టిన కంట్రోల్ కాదు. ఎక్కడి నుంచి వచ్చిన బలం అంటే దుష్ట శక్తుల యొక్క బలం. అంటే అన్ని ఆత్మలు ఒక శరీరంలో నివసించినప్పుడు శరీరానికి కూడా అతీతమైన బలము కలుగుతుందండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమందికి వాక్యం అర్థమవుతుంది? అంటే ఈరోజు కొత్త ధనాన్ని ఏం నేర్చుకోవాలని ఆశపడుతున్నానంటే దురాత్మ శక్తులు మనలో మాత్రమే ఉండవు. దేన్ని స్వాధీనపరచుకుంటాయి చెప్పాలి? ప్రాంతాలను, ఏరియాస్ని, దేశాలను, మీ భూములను, లేకపోతే ప్రాంతాలను మాత్రమే కాకుండా పంట పొలాలను కూడా అవి స్వాధీనపరచుకోగలవు. కార్లను, బైక్స్, బిజినెస్ అన్నిటినీ కూడా పొసెస్ చేయగలవు.
హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఈ వాక్యాన్ని మీకు అర్థమైతే కనుక యేసుక్రీస్తు నామంలో మీకు ప్రకటిస్తున్నాను కదా, ఏ అపాయము మీ స్థలములో జరగవండి, ఏ చీకటి ఆత్మ మీ స్థలాలను పొజెస్ కాలేవండి. బై పవర్, బై ఫైర్. హల్లెలూయా, హల్లెలూయా. అందరికి అర్థమవుతుందా? అందరికి అర్థమవుతుంది కదా. సో ఎందుకు మరి దురాత్మలకి స్థలాలు కావాలి? ఎందుకు ఆక్రమించుకుంటున్నాయి? ఎందుకు ప్రాంతాలను అవి పరిపాలించాలని చూస్తున్నాయి? హల్లెలూయా. బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు పక్కన ఎడారి స్థలం ఉంది. దురాత్మ శక్తులకి ఆ ప్రాంతం అవసరమా అంటే అవసరం లేదు. ఎందుకు అవసరం లేదా ఆ ప్రాంతం అని అంటే ఆ ప్రాంతంలో మనుషులు ఉండరు కాబట్టి. మనుషులు లేని ప్రాంతం అవసరమా? అవసరం లేదు. మన సమాధులలో మనుషులు ఉంటారా అని అంటే చనిపోయిన మనుషుల యొక్క శవము అక్కడ నివసిస్తాయి. అంతేకాకుండా బాగా గుర్తుపెట్టుకోండి, సమాధుల్లోనే ఎందుకు పనిచేస్తుంది ఎక్కువ అని అంటే విశ్వాసం మానవులకు లేదు కనుక. నేను మళ్ళీ చెప్తున్నా, దాని శక్తి ఎక్కువ సమాధిలోనే ఎందుకు ఉంటుందంటే మీరు సమాధి దగ్గర పోయినప్పుడల్లా మీకు విశ్వాసం ఉండదు కాబట్టి. అర్థమవుతుందో? అర్థం అవ్వట్లేదు. అందరికి అర్థమవుతుందా? సమాధి దగ్గరికి వెళ్ళినప్పుడు మీ యొక్క గుండె, మీ మనస్సు, మీ యొక్క సెన్సిటివిటీ అన్నీ ఓపెన్ అవుతాయి. ప్రార్థన చేస్తారు, స్టార్ట్ చేస్తారు, ప్రేయర్ స్టార్ట్ చేస్తారు మనసులో. మా ఏ చీకటి శక్తి నాకు తగలకుండా కాపాడేసాయ. ఇంట్లో ఉన్నప్పుడు చేస్తారా? చేయాలి. పొలంలో ఉన్నప్పుడు చేయాలి. కానీ సమాధిల దగ్గరికి వెళ్ళినప్పుడు ఎందుకు చేస్తారంటే మన నమ్మకం, విశ్వాసం ఏంటి? అక్కడ ఉంది అని. అంటే నీ విశ్వాసాన్ని బట్టి అక్కడున్న దురాత్మ శక్తులకు ప్రాంతాన్ని కంట్రోల్ చేయగలుగుతుంది. మీకు విశ్వాసం ఉంటే ఏ ప్రాంతాన్ని కూడా కంట్రోల్ చేయలేదండి. అంటే దురాత్మ శక్తులు ప్రాంతాన్ని కంట్రోల్ చేయగలుగుతున్నాయంటే కారణం ఎవరు? మన యొక్క అవిశ్వాసం. హల్లెలూయా, హల్లెలూయా. రకరకాల వ్యక్తులు ఉంటారు. కొన్ని సాంప్రదాయాలను బట్టి చూస్తే కొన్ని స్వాములు కావచ్చు, అఘోరలు కావచ్చు, ఎక్కడ వాళ్ళు నివసిస్తారంటే సమాధుల్లో నివసిస్తారు. ఎందుకు సమాధిలో నివసిస్తారంటే అక్కడ శక్తి ఉందని కాదు, వాళ్ళు ధైర్యం పెంచుకోవడానికి, భయాన్ని తొలగించుకొని ఏం పెంచుకోవడానికి? ధైర్యాన్ని పెంచుకోవడానికి. ఇక్కడ ఏమీ ఉండదు, అంత నా స్వాధీనంలో ఉండాల్సిందే అని ఒక ధైర్యము కలిగిన క్యారెక్టర్ వాళ్ళు పెంచుకోవడానికి అలాంటి ప్రాంతంలోకి వెళ్ళి కూడా అక్కడ వాళ్ళు పూజలు చేస్తూ ఉంటారు. హల్లెలూయా. బట్ యాజ్ ఆఫ్ మనము గనుక ఏ ప్రాంతానికి వెళ్ళినా కూడా విశ్వాసంగా మీరు ఉండగలిగితే ఆ ప్రాంతాన్ని మీరు స్వాధీనపరచుకోవచ్చు. దట్స్ వాట్ ఐ స్పీక్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. సో డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఏ ప్రీచింగ్ దట్ ఐ వాంట్ టు డూ. మీ స్నేహితులు కనుక, మీరు పనిచేసే దగ్గర కనుక, మీ చుట్టాలు బంధువులు కనుక మాతో పాటు గుడికి రండి అని అన్నారు అనుకో, వెళ్తారా? ఎంతమంది వెళ్తారు? మాతో పాటు రండి చాలు చెప్పండి, వెళ్తారా? ఎందుకు? అక్కడ ఏముందని నమ్మకం ఉంది? చెప్పాలా? ఆ స్థలాన్ని ఒకటి శక్తి ఆక్రమించేసింది. ఆ స్థలాన్ని ఒక శక్తి ఆక్రమించింది, స్వాధీనపరచుకున్న ఆ శక్తి చేతిలో నుంచి ఆ స్థలాన్ని నువ్వు స్వాధీనపరచుకోవాలంటే నువ్వేం చేయాలి? నువ్వు వెళ్ళి నీ విశ్వాసం భూమిని ఆకాశమును సృష్టించిన దేవుని మీద పెడితే ఆ ఒక ప్రాంతం కూడా నువ్వు స్వాధీనపరచుకున్నట్టే. దిస్ ఇస్ ద ఫైట్. హల్లెలూయా. అర్థమవుతుందా? అర్థమవుతుందా? కానీ విశ్వాసం లేనందుకు ఆ ప్రాంతంకి వెళ్ళిన వెంటనే ఏమవుతుంది? మనకు అటాక్స్ జరుగుతాయి. ఏదో శక్తి మనల్ని ఆవరిస్తుంది, ఏదో డిస్టర్బెన్స్, కడుపు నొప్పి, వామిట్స్, రకరకాల ప్రభావాలన్నీ చూపిస్తాయి. అక్కడేదో బలమైనది ఉందని కాదు, నీ విశ్వాసం సరిగా లేనందుకు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఈ భూమి దాని పరిపూర్ణత ఎవరిది? వాక్యం ఏం సెలవిస్తుంది? భూమి దాని పరిపూర్ణత నాది అని దేవుడు మాట్లాడుతున్నాడు. అంటే ఈ భూమి దాని పరిపూర్ణత ఏ ప్రాంతమైనా అది నాదే. కానీ సాతాన్ని ఎలాగవుతుంది? విశ్వాసం లేనందుకు మనకున్న అధికారము ఎవరికి అప్పచెప్పుకుంటున్నట్టు? సాతానికి అప్పచెప్పుకుంటున్నట్టు. హల్లెలూయా. ఈ విశ్వాసము యేసు నామములో వృద్ధి పొందుచుగా బై గ్రేస్ అండ్ బై పవర్. హల్లెలూయా. అందరికి అర్థమవుతుందా?
అందరికి అర్థమవుతుందా? సో ప్రాంతాల నుంచి మీకు విడుదల రావాలి. ఎందుకు ఇది చెప్తున్నానంటే, ఎవరు ఏ ఎన్విరాన్మెంట్లోకి వెళ్తున్నారో, ఎన్విరాన్మెంట్ అంటే ఎవరు ఏ పరిస్థితిలోకి వెళ్తారో ఆ పరిస్థితి వల్ల వాళ్ళ ప్రభావం చూపించబడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, బస్ స్టాప్లోకి వెళ్ళినప్పుడు అక్కడున్న ప్రభావం మనం కూడా వాళ్ళలో కలిసిపోతున్నాం. కలిసిపోయి వాళ్ళలాగా మనం చేస్తున్నాం. మనలాగా మనం చేసే ఆ శక్తి కోల్పోతున్నాం. హల్లెలూయా. అన్య జనుల మధ్యలో ఉండొద్దు అని వాక్యం చెప్పట్లే. వాళ్ళ మధ్యలో నువ్వు ఉన్నప్పటికీ కూడా వాళ్ళకు సువార్త ప్రకటించి దేవుని గురించి ఎప్పుడైతే చెప్తావో నీ విశ్వాసం బలముగా ఉన్నట్టు. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు ఎవరితో భోజనం చేశాడు? యేసయ్య ఎవరితో కలిసి భోజనం చేశాడు? పాపుల మధ్యలో కూర్చొని యేసయ్య వారితో కలిసి భోజనం చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి ఒక్కటి విశ్వాసముతో ఏదైతే చేస్తావో, ధైర్యముతో ఏదైతే చేస్తావో సమస్తము నువ్వు స్వాధీనపరచుకోవచ్చు. సమస్తము యేసు నామములో ప్రతిది కూడా స్వాధీనపరచుకోవచ్చు. ఎందుకు దురాత్మ శక్తుల ఒక చేతిలోకి వెళ్ళిపోతున్నాయి? మన స్థలాలు కావచ్చు, మన ఆశీర్వాదాలు కావచ్చు, మనకున్న ఆరోగ్యం కావచ్చు, మనకున్న ప్రతిదీ ఏదైనా కావచ్చు, సాతాన్ చేతులకు ఎలా వెళ్ళగలుగుతున్నాయంటే మనకు ఏం లేకపోవడం వల్ల విశ్వాసం. హల్లెలూయా, హల్లెలూయా. సమాధిలోనికి వెళ్ళిన తర్వాత ఎవరైతే ప్రార్థన చేస్తారో వాళ్ళకి విశ్వాసం ఉన్నట్ట లేనట్ట? చెప్పాలా? లేనట్టే. అది ఎట్లా సార్? నువ్వు ప్రార్థన చేసింది ఎందుకంటే భయపడి ఏమన్నా అయితాలేమో ఈ స్థలములకు. ఆ స్థలము నా ఇంటి స్థలము, నా పొలము స్థలము, సమస్తము దాని పరిపూర్ణత అన్నవారు చప్పట్లు కొట్టారు. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య ఆ దురాత్మ స్వాధీనపరుచుకున్న స్థలములో అడుగు పెట్టగానే యేసు ప్రభు ఆ దురాత్మను పిలిచాడా? దురాత్మనే యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వెళ్ళిందా? చెప్పాలా? గడియవాలా? మీరు బాగా వినండి, ఇది కొంచెం మర్మమైన వాక్యం, జాగ్రత్తగా వినండి. ఎవరు మిస్ అయినా మీరు ఫెయిల్యూర్ అయిపోతారు. మీ ఆత్మ కొన్నిసార్లు దేవుళ్ళో బలపడినప్పుడు కొన్ని దురాత్మలు వస్తాయి. మీరు దురాత్మ దగ్గరికి వెళ్ళారు, దురాత్మ మీ దగ్గరికి వస్తుంది, కానీ మీరు భయపడతారు. యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి దురాత్మ ఎలాగైతే వచ్చిందో, ఎందుకు వచ్చిందంటే యేసు ప్రభు బలమైన శక్తి కలిగిన ఆత్మగా ఉన్నాడు కనుక. కొన్నిసార్లు ఉపవాసం చేయడం వల్ల, ప్రార్థనలు ఎక్కువ చేయడం వల్ల, వాక్యం ఎక్కువ ధ్యానించడం వల్ల నీ ఆత్మ బలముగా తయారవుతారు. పడుకున్న వెంటనే ఒక చీకటి ఆత్మ వస్తుంది. ఎందుకంటే దాని స్థలములోకి నువ్వు వెళ్ళావు కాబట్టి. అది వెంటనే రావడం వల్ల నువ్వు భయపడేమవుతావు? యేసు నామములో ప్రతి దుష్ట దురాత్మ చీకటి శక్తులారా వెళ్ళిపో. అది వెళ్ళిపోవడానికే నీ దగ్గరికి వచ్చింది. యు ఆర్ నాట్ హ్యావింగ్ ద పవర్ టు పర్సీవ్ దోస్ థింగ్స్. వాటిని గ్రహించే శక్తి మీకు రావాలని నేను ప్రార్థిస్తున్నాను. బై గ్రేస్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. హల్లెలూయా. అందరికి అర్థమవుతుందా? నీ ఆత్మ బలముగా మార్చబడినప్పుడు ఒక దురాత్మ నీ దగ్గరికి వస్తుంది. ఎందుకు వస్తారంటే పాత కాలములో ఆర్ఎల్స్ నీ పాస్ట్ లైఫ్లో, నీ పాత జీవితంలో మనం తప్పులు చేశామా, పాపాలు చేశామా, ఇంకేదైనా ఎవరైనా ఖర్చు చేశారా, ఎవరైనా చీకటి శక్తులు పంపించారా, అవన్నీ ఆ స్థలాలన్నీ అలానే మిగిలిపోయాయి. ఆక్రమించుకున్న ఏవైతే చీకటి శక్తులు ఉన్నాయో అలానే ఉన్నాయి. కానీ ఎప్పుడైతే మనం బలం పుంజుకుంటాం, బాగా గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే మన ఆత్మ బలపరచబడతాదో, మన ఆత్మ దేవుని ఆత్మ నడిపింపు ద్వారా పాత జీవితంలో ఏవైతే మనం ఇరుక్కుపోయామో కొన్ని ప్రాంతాలలో, ప్రాంతం అంటే శరీర సంబంధం మాత్రమే కాదు, ఆత్మ సంబంధమైన ప్రాంతాల్లో కూడా మనం ఇరికిపోవడం వల్ల కొన్నిసార్లు శరీర సంబంధమైన విషయాల్లో మనం బంధించబడతాం. కానీ నీ ఆత్మ ఎప్పుడైతే బలముగా తయారవుతుందో ఆ చీకటి శక్తి ఏదైతే ఇరుకబడి ఉన్న ప్రాంతం ఉందో ఆ ప్రాంతం నుంచి చీకటి శక్తి నీ దగ్గరకు వస్తా వచ్చి ఏమంటారు? నన్ను దయచేసి ఈ ప్రాంతం నుంచి నన్ను వెళ్ళగొట్టకు. కానీ అది అనకముందే నువ్వేమంటావు? చెప్పాలా? గివ్ టైమ్ టు ద ఈవిల్ స్పిరిట్స్. దురాత్మ చీకటి శక్తులను కూడా సమయాన్ని ఇవ్వండి. లెట్ దెమ్ టాక్. వాళ్ళని మాట్లాడనివ్వండి. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు మాట్లాడనిచ్చారా? వచ్చిన వెంటనే వెళ్ళిపోమని చెప్తూనే ఉన్నాడా? టైమ్ గివెన్ టు దట్ స్పిరిట్ by the Lord Jesus. Hallelujah. Hallelujah. అందరికి వాక్యం అర్థమవుతుందా? అందరికి అర్థమవుతుందా? నీ ఆత్మ బలపడినప్పుడు ఏ దురాత్మ నీ దగ్గరికి రాదు అనేది పచ్చి అబద్ధం.
అలాగైనప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఉపవాసము 40 రోజులు అయిన తర్వాత ఎవరు వచ్చారు యేసు ప్రభు దగ్గరికి? పరిశుద్ధుడు, అతి పరిశుద్ధుడు, సర్వశక్తివంతుడైన ఆ భగవంతుడు అది డైరెక్ట్గా వచ్చి దిగాడా? ఎవరు వచ్చారు? అపవాది, సైతాన్. ఆయన ఆత్మ బలముగా మార్చబడిన వెంటనే సాతాను వచ్చారు. ఈయన సాతాన్ దగ్గరికి వెళ్ళలే, సాతాను వచ్చారు. మీ దగ్గరికి ఎందుకు వస్తున్నాయి అంటే మీ ఆత్మ బలముగా మార్చబడుతుంది కనుక. I prophesy to you in the mighty name of Jesus. Hallelujah. మీరు చీకటి శక్తుల దగ్గరికి వెళ్తారు చూసినావా, అది తప్పు, అది మీ మిస్టేక్. అది స్పిరిచువల్గా స్ట్రాంగ్ లేరు కనుకనే ఆత్మలో ఎక్కడో అడవిలోకి వెళ్ళినట్టు, ఎక్కడో కొండలకు వెళ్ళినట్టు, ఎక్కడెక్కడెక్కడ పడుతుంటుంది, ఏమేమో అవుతుంటుంది, పిచ్చి పిచ్చి ఉంటుంది, సర్పాలు వెంబడిస్తాయి. అవన్నీ ఏంటంటే మనము చేస్తున్న మిస్టేక్స్ని బట్టి స్పిరిచువల్గా అటాక్స్ జరుగుతాయి. కానీ నీ ఆత్మ బలముగా ఉండడం వల్ల నువ్వు అలానే పడుకున్నప్పుడు డైరెక్ట్గా వచ్చేసి నీ మీదకి వచ్చేస్తా. వచ్చి నేను చంపడానికి కాదు. అక్కడ యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చి ఏం చేస్తుంది దురాత్మ? యేసుని చంపుదామనా బతిమిలాడుకుంటుందంట. ఏమని? ఈ దేశం నుండి నన్ను పంపవద్దు యేసయ్యా, సర్వోన్నతమైన దేవుని కుమారుడా. అక్కడున్న మనుషులు యేసుక్రీస్తు ప్రభుని గుర్తుపట్టట్లేదు, కానీ ఎవరు గుర్తుపట్టారు? దురాత్మ శక్తి. హల్లెలూయా, హల్లెలూయా. మాలాంటి వాళ్ళని మనుషులు గుర్తుపడతారు, చాలా రేర్. దురాత్మ అంధకార శక్తులు అందరూ గుర్తుపడతారు, మంత్రికులు గుర్తుపడతారు మాలాంటి వాళ్ళని. ఎందుకంటే దోస్ ఆర్ స్పిరిచువల్ బీయింగ్స్. యూ పీపుల్ ఆర్ ఫ్లెష్లీ బీయింగ్స్, శరీరాకారముతో సంపూర్ణమైన శరీర శక్తితో కలిగిన వారు. కానీ వాళ్ళు మంత్రికులు, ఆత్మానుసారమైన వ్యక్తులు, ఆత్మ సంబంధమైన పర్సన్స్ని గుర్తుపడతారు. ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్ మీరు ఆత్మ సంబంధులుగా మార్చబడదురు గాక. లెట్ యు పీపుల్ బి ట్రాన్స్ఫార్మ్డ్. హల్లెలూయా, హల్లెలూయా. సో ప్రాంతాలను కూడా దురాత్మ శక్తులు ఏం చేస్తున్నాయి చెప్పాలి? స్వాధీనపరచుకొని కంట్రోల్ చేస్తున్నాయి. హల్లెలూయా. ఈ చర్చిని స్వాధీనపరచుకోగలుగుతుందా? మీ విశ్వాసం బలంగా ఉంది కాబట్టి. ఇక్కడ దేవుడు ఉన్నాడని అనట్లే, దేవుడు ఎక్కడైనా ఉన్నాడు. కానీ ఇక్కడ ఈ చర్చిని ఎందుకు స్వాధీనపరచుకోలేదు దురాత్మ? ఇక్కడ దేవుడు ఉన్నందుకని కాదు, మీ విశ్వాసం ఏముంది చర్చ్ పైన. దురాత్మ శక్తులు రావరా ఇక్కడ. ఇది పరిశుద్ధ స్థలం. అలానే మీ ఇల్లు అనుకోండి, మీ పొలం అనుకోండి, మీ కార్ అనుకోండి, మీ బైక్, మీ స్కూటీ, ఎవ్రీథింగ్ ఏదైతే కొనుక్కున్నారో, ఏదైతే ఆబ్జెక్ట్స్ తీసుకున్నారో అవన్నీ కూడా పరిశుద్ధ స్థలం అని ఎప్పుడైతే విశ్వసిస్తారో అవి ఆక్రమించలేవంట, అవి స్వాధీనపరచుకోలేవంట. ఎవ్రీథింగ్ బిలాంగ్స్ టు జీసస్ క్రైస్ట్. హల్లెలూయా. ఐ పీపుల్ గెట్ ఇట్. అందరికి అర్థమవుతుందా? అందరికి అర్థమవుతుంది కదా, రైట్. సో ఇప్పుడు ఎలా మీరు డీల్ చేయాలి ఆ చీకటి శక్తులతో, ఆ దురాత్మ శక్తులతో? ఎప్పుడైతే కళలో చీకటి ప్రభావం వల్ల కళలు పడుతున్నాయో మనం ఏం చేస్తాం? టెన్షన్ పడతాం, స్ట్రెస్ ఫీల్ అయిపోతాం. ఏదో అవుతుంది నా లైఫ్లో, ఏదో జరుగుతుంది, ఇంకా కంప్లీట్గా డిస్ట్రాయ్ అయిపోతానేమో, ఇంకా కంప్లీట్గా చచ్చిపోతానేమో ఆలోచనతో వెళ్తూ ఉంటాం. ఎప్పుడైతే అలా ఆలోచిస్తావో చీకటి శక్తికి ఏం పెరుగుతుంది? శక్తి పెరుగుతుంది, బలం పెరుగుతుంది, అధికారం పెరుగుతుంది. అందుకే నీ అవిశ్వాసమే దురాత్మలకు విశ్వాసంగా పనిచేస్తుంది. యాకోబు పత్రికలో ఒక వాక్యం ఉంటుంది, దురాత్మలు కూడా దేవుడు ఒక్కడని వణుకుతున్నాయంట, నమ్ముతూ వణుకుచున్నాయంట. తీయండి ఒకసారి. బుక్ ఆఫ్ జేమ్స్ చాప్టర్ నెంబర్ 2. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 18వ వచనం. అయితే ఒకడు నీకు విశ్వాసం ఉన్నది, నాకు క్రియలున్నవి, క్రియలు లేకుండా నీ విశ్వాసము నాకు కనపరచుము, నేను నా క్రియలు చేత నా విశ్వాసము నీకు కనపడుతుందని చెప్పును. దేవుడు ఒక్కడే అని నీవు నమ్ముచున్నావు, అలాగూ నమ్మటం మంచిదే. దయ్యములను నమ్మి వణుకుచున్నవి. దయ్యాలు కూడా ఏం చేస్తున్నాయి? దేవుడు ఒక్కడే అని నమ్మి మనం నమ్మి వణకం. హల్లెలూయా. ఇప్పుడు బాగా గుర్తుపెట్టుకోండి, మేక్ యువర్ సెల్ఫ్ ఫీల్. ఒక ఫీలింగ్ ఉండాలండి. అందరు యవనస్తులు ఒక స్టేజ్కి నుంచి వచ్చారు. అలా నాకు తెలిసి 40 నుంచి 60% మంది ఒక గ్యాంగే. అది ఆ గ్యాంగ్ ఏంటి అంటే లవ్ గ్యాంగ్ అంతా కూడా, రైట్. ఆ లవ్ గ్యాంగ్లో ఒక అమ్మాయికి ప్రపోజ్ చేసినప్పుడు, లేకపోతే ఒక అమ్మాయితో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ ఫీలింగ్ ఎలా ఉంటుంది? లేకపోతే అమ్మాయి ఒక అబ్బాయితో మాట్లాడుతున్నప్పుడు సహజముగా లోకంలో ఎంత ఫీలింగ్తో మాట్లాడతారు? ఆ ఫీలింగ్తో దేవునితో మాట్లాడతారంటే లేదు. పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రంతో.
అదే అమ్మాయితో మాట్లాడుతున్నప్పుడు, అదే యవనస్తురాలైన అమ్మాయి అబ్బాయితో మాట్లాడుతున్నప్పుడు ఏ ఫీలింగ్, ఎంత అట్రాక్షన్ ఫీలింగ్తో మాట్లాడతారు, ఎంత ఫెయిత్తో మాట్లాడతారు, ఎంత బ్యూటిఫుల్గా మాట్లాడతారు. అంటే దేవుడు అంత చీపా? దేవుడు అంత తగ్గి ఉన్నాడా? దేవుడు బ్యూటిఫుల్గా లేడా మీకు? అంటే మీ కన్ను దృష్టికి దేవుడు బ్యూటిఫుల్గా కనిపించట్లేదా? అంటే చూడండి, ప్రార్థన చేస్తున్నప్పుడే గాడ్ ఈస్ బ్యూటిఫుల్. యేసుక్రీస్తు 10,000లో చెప్తారు, కానీ ప్రేయర్లో వెళ్ళిన వెంటనే ఆయన కనబడాడు, అతి సుందరుడు కనబడాడు. రకరకాల ప్రభావం చేత మీరు ఇలా బైండ్ అయిపోయారండి. వెన్ యూ ఎంటర్ ఇన్ టు ద ప్రేయర్ లైఫ్, ప్రార్థనలో అడుగు పెట్టినప్పుడు యూ హ్యావ్ టు ఫీల్ సమ్ వన్ ఈస్ కేమ్ ఫర్ మీ. నా కోసము ఎవరు దిగొచ్చారు. ఆయననే పరమశక్తి కలిగిన వాడు, సహజ మనిషి కాదు. ఆయన సూపర్ న్యాచురల్ పర్సన్, ఈజ్ గాడ్. ఆయన నిజమైన దేవుడు నా ముందు ఉన్నాడు అని ఎప్పుడైతే ఒక ఫీలింగ్తో, నువ్వు విశ్వాసంతో ప్రార్థిస్తావో, దేవుని ఆత్మ ఈ భూలోకంలో ఎలాగ పనిచేస్తుందో నీ శరీరంలో అలాగనే పనిచేస్తుందండి. ఇట్ విల్ కమ్ టు పాస్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. ఈ సంవత్సరంలో ఇది మీ జీవితంలో నెరవేర్చబడి కాదు. హల్లెలూయా, హల్లెలూయా. అందరికి వాక్యం అర్థమవుతుందా? సో విశ్వాసము అనేది చాలా ఇంపార్టెంట్. ఏమీ లేక సాతాను గాడు మన ప్రాంతాన్ని ఆక్రమిస్తున్నాడంటే మనకి ఫెయిత్, మనకి ఫెయిత్ ఉండాలా లేదా? రైట్. ఫెయిత్తో పాటు ఏముండాలి? క్రియ. ఇప్పుడు నాకు వాక్యం చదివినట్టుగా ఒకసారి చదవండి. అది యాకోబు 2:18. అయితే ఒకడు నీకు విశ్వాసం ఉన్నది, నాకు క్రియలున్నవి. క్రియలు లేకుండా నీ విశ్వాసము నాకు కనపరచుము. నేను నా క్రియల చేత నా విశ్వాసము నీకు కనపరుతునని చెప్పును. దేవుడు ఒక్కడే అని నీవు నమ్ముచున్నావు, అలాగూ నమ్మటం మంచిదే. దయ్యములను నమ్మి బలుకుచున్నవి. వ్యర్థుడా, క్రియలు లేని విశ్వాసము నిష్ఫలమైనదని తెలుసుకొని కోరు. క్రియలు లేని విశ్వాసం నిష్ఫలమైనది, వ్యర్థం. క్రియలు లేని విశ్వాసం వ్యర్థం. అందరూ అనండి ఒకసారి, మళ్ళీ అనండి. రైట్. నాకు విశ్వాసం బాగుందిరా, ప్రార్థన చేయాలి. వీడు ఏమంటాడంటే నాకు ఫెయిత్ చాలా ఉందంటాడు. విశ్వాసం ఎలా కలుగుతుంది? వాక్యం ఎప్పుడైతే నువ్వు విని దాన్ని ఎగ్జాక్ట్గా ఫాలో అవ్వని ప్రయత్నం చేస్తావు, విశ్వాసం వస్తుంది. విశ్వాసం వచ్చిన వెంటనే క్రియలు చేయాలని ఆశపడతాను. హల్లెలూయా. సో రైట్, లెట్ మీ గివ్ ఎన్ ఎగ్జాంపుల్. యెషయా గ్రంథంకి రండి దయచేసి. ప్రాఫెట్ ఐజయా 38వ అధ్యాయం. ఫస్ట్ యెషయా గ్రంథం 38వ అధ్యాయం 1వ వచనం. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలగగా ప్రవక్తయు ఆమోజు కుమారుడైన యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణమవుచున్నావు, బ్రతుకవు గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకొనమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా, అతడు తన ముఖమును గోడు తట్టు తిప్పుకొని. హిజ్కియా ఎంతమంది తెలుసా స్టోరీ? రైట్. ఆయన ఒక రోగం వచ్చింది, ఆయనకి బాగా విన్నాను. ఒక రోగం వచ్చింది. ఆ రోగాన్ని బట్టి ఆ వ్యక్తి చనిపోయే ప్రమాదం ఉంది. యెషయా ప్రవక్త వచ్చి చెప్తాడు, నువ్వు రేపో మాపో చనిపోబోతున్నావు, దేవుడు బయలుపరిచిండు అని చెప్తూ ఏమని అంటాడంటే, నీ ఇంటిని, అది బాగా హైలైట్ చేయండి. సో చదవండి. నీవు మరణమవుచున్నావు, బ్రతుకవు గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకొనుమని. నువ్వు నీ ఇల్లును చక్కబెట్టుకో, ఎందుకు? చచ్చిపోబోతున్నావు కాబట్టి అని ముందే దేవుడు బయలుపరిచాడు. హల్లెలూయా. సో ఫర్ ఎగ్జాంపుల్, డాక్టర్స్ చెప్పారనుకో, ఇక్కడ వస్తా, డాక్టర్స్ మీకు చెప్పారనుకో, రేపు మాపు చచ్చిపోతావు, 15 రోజులు అలా చనిపోతావని. అప్పుడు భార్యకి ఎక్కడెక్కడ ఆస్తులు ఉన్నాయో చెప్పవా? చెప్తావా? చెప్పవా? ఖచ్చితంగా చెప్తా. ఎక్కడెక్కడ ఇన్వెస్ట్ చేస్తాం, నీకు తెలవకుండా ఎక్కడెక్కడైతే ప్లాట్లు కొన్నాము అవన్నీ చెప్తా. ఆడుంది, ఈడుంది, ఆడుంది, అన్నీ చెప్తాం. రకరకాల విషయాలు ఏవైతే మనం దాచిపెట్టామో, భార్య దగ్గర కావచ్చు, తల్లిదండ్రుల దగ్గర కావచ్చు, తల్లిదండ్రుల పిల్లల దగ్గర కావచ్చు, అన్నిటినీ దాచిపెడతాం. సో చనిపోతున్నారని తెలిసి ఇల్లును చక్కబెట్టుకో అని సేమ్ యాజ్ డిజ్గా మనం అనుకున్నట్టే యెషయా ప్రవక్త వచ్చి ఆయనతో అంటున్నాడు, నువ్వు చనిపోబోతున్నావు కాబట్టి నీ ఇల్లును చక్కబెట్టుకో అని. వెంటనే చూద్దాం ఏమైందో. అతడు తన ముఖమును అంటే పోయి ఇల్లు చక్కబెట్టుకోలేదు. ఏం చేస్తున్నాడు? ప్రార్థిస్తున్నాడు. సో యెషయా ప్రవక్త వచ్చి హిజ్కియాతో, నువ్వు చనిపోబోతున్నావు రేపో మాపు అన్నప్పుడు, అరే నా ఇంటిని చక్కబెట్టుకోవాలి, నా భార్య దగ్గరికి వెళ్ళాలి, చెప్పాలి, ఇక్కడ అన్ని సెట్ చేసుకోవాలి, చచ్చిపోతున్నాను, ఇక నా కుటుంబాన్ని స్థిరంపరచుకోని నేను చనిపోతానేమో అనుకోవట్లేదు.
సరిగ్గా వెళ్ళి గోడ వైపు త్రిప్పుకొని ప్రార్థిస్తున్నాడంట. ఏమని ప్రార్థిస్తున్నాడో ఆ ప్రార్థన అంశాన్ని ఒకసారి చూద్దాం. చదవండి. యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించుదనో కృపతో జ్ఞాపకము చేసుకొనుమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు. మళ్ళీ చదవండి అవచ్చు. యెహోవా యథార్థ హృదయుడనై హృదయుడై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా. నీ సన్నిధిలో నేను ఇంతకు ముందుకు ఎలా నడుచుకున్నానో కృపతో జ్ఞాపకము చేసుకోను. అంటే ఈయన సహజంగా అదే ప్రాఫెసీ మీకు వచ్చింది. మీరు వెళ్ళి అందరం వెళ్ళి ఏం ప్రార్థిస్తాం? ఎస్ఐ నన్ను కాపాడయ్యా అంటారా నాన్న? రేపు మాపు చచ్చిపోతున్నారని ప్రవక్త వచ్చి మీకు చెప్పిన వెంటనే మనం ఏ విషయంలో ఎట్లా ప్రార్థన చేస్తాం? అయ్యా నన్ను కాపాడయ్యా, నన్ను బ్రతికించయ్యా. కానీ ఈజ్కి ఏం ప్రార్థన చేస్తున్నాడు? నేను నా పాస్ట్ లైఫ్లో నేను ఎలాగున్నానో, నీ సన్నిధిలో నేను ఎలాగున్నానో దయతో కృపతో జ్ఞాపకము చేసుకోను. అంటే ఆయన దేవుని సన్నిధిలో ఏదో చేశాడా లేదా? చేశాడు. నెక్స్ట్ ఇంకేమంటున్నాడు? జ్ఞాపకం చేసుకోవడం ముందు దానికన్నా సత్యముతో నీ సన్నిధి యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటును, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించుదును. నీ దృష్టికి, నా దృష్టిక నీ అంటే ఏమంటున్నాడు? దేవుని దృష్టికి అనుకూలముగా ఎలా నడుచుకున్నానో దయతో కృపతో జ్ఞాపకం చేసుకున్నాము. అంటే ఇక్కడ అర్థం ఏంటి? దేవా నన్ను కాపాడు, నన్ను మరణం నుంచి తప్పించని ప్రార్థిస్తున్నాడా? మరణ భయము ఉందా లేదా అనేది పక్కన పెడితే అసలు నన్ను మరణం నుంచి తప్పించని ప్రార్థన ఉందా అక్కడ? దయచేసి నీ సన్నిధిలో నేను ఎలా నడుచుకున్నానో, నీ దృష్టి నీ చిత్తానికి అనుకూలముగా నేను ఎలా నడుచుకున్నానో దయతో కృపతో నన్ను జ్ఞాపకము చేసుకొను. అంటే దేవుని ముందు ఏం పెడుతున్నాడంటే, దేవుని సన్నిధిలో ఈయన విశ్వాసాన్ని బట్టి క్రియలు ఏవేవైతే చేశాడో అవన్నిటినీ జ్ఞాపకం చేసుకో దేవా అని ప్రార్థించిన వెంటనే యెషయా ప్రవక్త ఇంటికి కూడా పోలేదు చెప్పి. హల్లెలూయా. ప్రవక్త చెప్పి నార్మల్గా ఇంటికి నేను వస్తాను కదా, ఇంటికి కూడా పోలేదన్నమాట. కారులో వెళ్తున్న దారి మధ్యలోనే ఆయనకు వాయిస్ వస్తుంది, మళ్ళీ తిరిగి హిజ్కియా ఇంటికి వెళ్ళు, ఆయన చనిపోడని బయలుపరచు, 15 సంవత్సరాలు నేను ఆయుష్ని పొడిగిస్తున్నానని నువ్వు ఆయనతో చెప్పు అని వెంటనే ఆయన చెప్పిన వెంటనే 15 సంవత్సరాలు బ్రతకగలిగాను. హల్లెలూయా. అది ఎలా సాధ్యమైందో నేను చెప్తాను, బాగా వినండి. రైట్, అందరు నా వైపు చూడండి. సో ఆయన అంటే హిజ్కియా దేవుని సన్నిధిలో క్రియలు ఏవైతే చేశాడో, విశ్వాసంతో ఏవైతే చేశాడో మరణ సమయము రాగానే జ్ఞాపకం చేసుకోమని చెప్పాడు. రైట్. సో దేవుని మందిరానికి కొన్ని పనులు హిజ్కియా చేశాడు ప్రొఫెసీని బట్టి. కొన్ని పనులు ఏవైతే చేశాడో జ్ఞాపకము చేసుకో అన్నప్పుడు ఏ పనులైతే చేశాడో ఆ పనులు చేసిన దాని యొక్క ఫలితము ఈయన ప్రార్థిస్తున్న ఆ టైంలో ఆ ఫలితం కూడా వచ్చి ప్రార్థిస్తుంది. అర్థమవుతుంది? అర్థమవట్లేదు. హల్లెలూయా. ఏ చేతులతో దేవుడు గొప్పోడమ్మా, యేసయ్యను నమ్మండి రక్షణ వస్తుందని చెప్తూ ఆకలి తీర్చాడో ఆ సంబంధమైన ఆత్మ కూడా ఇటువైపు వచ్చి ఈయనతో కూడా ప్రార్థిస్తుంది. అలాగా ఏ కార్యాలు ఏ క్రియలైతే దేవుని రాజ్యం కోసం చేశాడో అన్ని క్రియలు ఆత్మ రూపంలో ధన్ 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 అని అన్ని కూర్చున్నాయంట, ప్రార్థిస్తున్నాయి. అన్ని ఆత్మలతో హిజ్కియా ప్రార్థిస్తే దేవుడు టైం తీసుకోలేదు. దేవుడు సరే రేపు చూద్దాంలే, యెషయా ప్రవక్త రేపు చెప్పొచ్చులే అని కాదు, ఆయన ఇంటికి కూడా వెళ్ళలేదంట. అర్థం చేసుకోండి ఎంత ఫాస్ట్గా దేవుడు రెస్పాండ్ అయ్యాడు. ఎలా సాధ్యమైందంటే ఆయన పాస్ట్ లైఫ్లో ఏవైతే దేవుని రాజ్యం కోసము క్రియలు చేశాడో వాటిని జ్ఞాపకము చేసుకొనుము అని ప్రార్థించిన ఒక ఫలితమే మరణం నుంచి ఆయనను తప్పించిందండి. హల్లెలూయా. విశ్వాసం ఉంది, ఏం చేయలేదు, చచ్చిపోతాడు. ఎందుకంటే దేవుడు ఏ అద్భుతం చేయాలన్నా ఒకటి ఆధారము చేసుకొని మిరాకిల్ చేస్తాడు. సూపర్ న్యాచురల్, దాంట్లో న్యాచురల్ ఉంది. వితౌట్ గాడ్ యూజింగ్ న్యాచురల్ ఈ కెనాట్ డూ సూపర్ న్యాచురల్. న్యాచురల్ని ఉపయోగించకుండా సూపర్ న్యాచురల్ దేవుడు చేయడు. బాగా గుర్తుపెట్టుకో, దిస్ ద ప్రిన్సిపల్. అలాగనే మనిషి యొక్క క్రియ ఏదైతే విశ్వాసాన్ని బట్టి దేవుని రాజ్యం కోసం చేశాడో దేవుడు అతన్ని బ్రతికించాలన్నా
ఒకటి ఖచ్చితముగా ఒక దాన్ని ఆధారము చేసుకొని ఆ వ్యక్తిని బ్రతికిస్తాడు. నేనేమంటున్నానంటే మీ విషయంలో దేవుడు ఏది ఆధారం చేసుకుంటాడు? ఇక్కడ చూసుకుంటే ఏముందా, మీ పాస్ట్ లైఫ్లో చూసుకుంటే దేవుని రాజ్యం కోసము చెమట ఓర్చి కష్టపడిన ఆ చెమట ఉందా చూసుకోండి. రైట్, దేవుని మందిరం కోసము కానుక విత్తడమా, దేవుని మందిరము కోసము పని చేయడమా అనే చెమట యొక్క రక్తము మరి నీ పాస్ట్ లైఫ్లో ఉందా? సువార్తను ప్రకటించినప్పుడు ప్రజలు మిమ్మల్ని అవమానపరిచారు, ప్రజలు మిమ్మల్ని హేళన చేశారు, ఆ ఒక అనుభవం కలిగిన ఆత్మ నీ లైఫ్లో ఉందా? యేసుక్రీస్తు నామములో పేదవారికి సహాయం చేశారు, మీరు పడిన కష్టం నుంచి ఏ సంపాదన ఉందో ఆ సంపాదన తీసుకొని కొంచెం డబ్బు ఆకలితో ఉన్న వారికి ఆహారం పెట్టారు. అలాంటి సంబంధమైన క్రియ మీ లైఫ్లో ఉందా? ఇవన్నీ ఉన్నాయా లేవా అనేది ఈరోజు చూసుకుంటే కనుక నేను చెప్తున్నాను కదా, మరణము మిమ్మల్ని ఖచ్చితంగా ఏది చేయలేదండి. గాడ్ చిత్తాన్ని బట్టే మీరు ఆయన నివాస స్థలముగా మార్చబడతారు. ఇవన్నీ కూడా హిజ్కియా చేశాడు కనుకనే అయ్యా నన్ను కాపాడు, అయ్యా నన్ను కాపాడు అని కొంతమంది ఎంతో ప్రార్థన చేస్తారు, వాళ్ళు చచ్చిపోతారు. ఎందుకు చనిపోతారు అంత ప్రార్థన చేసినా అంటే కూడా దేవుడు దేని ఆధారం చేసుకోవాలో అర్థం కాదు. హిజ్కియా లైఫ్లో దేవుడు దేని ఆధారం చేసుకున్నాడు? దేవుని కోసము ఆయన ఏదైతే చేశాడో దాన్ని ఆధారము చేసుకొని ఆయనను బ్రతికించాడు. హల్లెలూయా, హల్లెలూయా. సో హిజ్కియా ప్రార్థన చేసినప్పుడు హిజ్కియా మాత్రమే కాదు ప్రార్థన చేసింది, ఆయన పాస్ట్ లైఫ్లో ఏదైతే దేవుని రాజ్యం కోసం కొన్ని క్రియలు చేశాడో హిజ్కియా ప్రార్థన చేసినప్పుడు ఈ క్రియలు కూడా హిజ్కియాను బ్రతికియవా అని దేవునికి మొరపెడుతుందంట. ఎలా సాధ్యమవుతుంది? ఏ రెవల్యూషన్ నుంచి తీసానంటే కయ్యోను హేబేల్ని చంపేస్తాడు. ఫస్ట్ ఆదాముకి పుట్టిన సంతతిలో కయ్యోను హేబేల్ని చంపేస్తాడు. చచ్చిపోయినప్పటికీ కూడా హేబేలు రక్తం ఏం చేస్తుంది? మొరపెడుతుంది, నాకు న్యాయము తీర్చవా. చనిపోయినా కూడా ఆ రక్తం మొరపెడుతుందంట, నాకు న్యాయము తీర్చవా. మరి ఏబేలు యొక్క రక్తం కయ్యోను యొక్క రక్తం ఒకటా కాదా? మరి ఏబేలు యొక్క రక్తం దేవునికి మొరపెడుతున్నప్పుడు దేవుడు ఏబేల్ని అనొచ్చు కదా, లేకపోతే ఏబేలు రక్తము ఏదైతే మొరపెడుతుందో అది కూడా కయ్యోను రక్తం. ఎందుకంటే ఆదాం రక్తంలో నుంచే ఒక రక్తముగా వాళ్ళిద్దరు అన్నదమ్ములు వచ్చారు కాబట్టి వాళ్ళిద్దరి రక్తము ఒకటే కాబట్టి దేవుడు అలా చూడొచ్చు. కానీ ఆత్మను కలుపుతున్న రక్తం ఏదైతే ఉందో అది మొరపెట్టింది. సో ఎప్పుడైతే హేబేలు రక్తం అంటే ఆ ఏబేలు చనిపోయిన తర్వాత కూడా ఏబేలు రక్తం ఎప్పుడైతే దేవునికి మొరపెట్టిందో దేవుడు కయ్యోను దగ్గరికి వెళ్ళాడా లేదా? వెళ్ళాడు. అండర్స్టాండ్ దిస్. సో నువ్వు చేసిన క్రియ ఏదైతే ఉందో ఆ క్రియ దేవుని రాజ్యము కోసం విశ్వాసాన్ని బట్టి దేవుని మహిమ కోసం ఏ క్రియలైతే మీరు చేశారో అవన్నీ కూడా మీరు జీవంలోకి వెళ్ళడానికి ఉపయోగపడతాయండి. అవన్నీ కూడా మీరు క్రీస్తులో స్థిరపరచబడటానికి ఉపయోగపడతాయి. ఒకవేళ భవిష్యత్తులో ఏ అపాయం వచ్చినా చిన్న 5 నిమిషాలు ప్రార్థన చేస్తారు కదా, 5 నిమిషాల ప్రార్థన కూడా నిష్ప్రయోజనము కాకుండా ప్రయోజనకరముగా మీ భవిష్యత్తులో అది ఉపయోగపడుతుందండి. దిస్ ఈస్ వాట్ ఐ సే ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. సో అండర్స్టాండ్ దిస్. హిజ్కియా చనిపోవాల్సిన వ్యక్తి, అంటే దేవుడు చెప్పిన మాటను కూడా దేవుడు మార్చాడు. ఎలా సాధ్యమైంది అది? మనిషి చేసిన క్రియలను జ్ఞాపకం చేసుకున్నప్పుడు. మీ పాస్ట్ లైఫ్లో, పాస్ట్ అంటే యేసుక్రీస్తును నమ్మకం ముందు గురించి నేను మాట్లాడట్లేదు, యేసుక్రీస్తును నమ్మినప్పటి నుండే నేను చెప్తున్నా. యేసుక్రీస్తు నమ్మకం ముందు అందరం పాపులమే, అందరం తప్పు చేసిన వారమే, అందరం చీకటి రాజ్యంలోనే ఉన్నవారమే. కానీ క్రీస్తులో వచ్చినప్పటి నుండి నీ లైఫ్ స్టార్ట్ అయ్యింది. సో ఇప్పుడు ఈ 2025 ఫిబ్రవరి మాసంలో ఉన్నాం కనుక క్రీస్తులో నువ్వు పుట్టింది, బాప్తిజం తీసుకుంటున్న ఆ టైం నుండి ఈ టైం వరకు నీ పాస్ట్ లైఫ్. ఈ పాస్ట్ లైఫ్లో దేవుని రాజ్యం గురించి ఏమన్నా చేసావా? న్యాయ సంబంధమైన కార్యాలు జరిగించావా? దేవుని మందిరం కోసం ఏదైనా జరిగించావా? ఈ క్రియలు దేవుడు చూడడా అంటే ఆ క్రియలను బట్టే హిజ్కియా చనిపోకుండా బ్రతకగలిగాడండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనకి ఎంత విశ్వాసం ఉన్నా కానీ
నన్ను బ్రతికి. మనకు సింపుల్గా ఏ ప్రార్థన వస్తుంది? ఒక రోగం వచ్చినప్పుడు, ఒక మరణకరమైన శక్తి ప్రభావం మనకు కలిగినప్పుడు, అయ్యా నన్ను కాపాడు, అయ్యా నన్ను బ్రతికించు అనే ప్రార్థన మాత్రమే వస్తుంది. కొంతమంది చనిపోయారు కూడా అలా ప్రార్థన చేసి. దేవుడు వాళ్ళని కాపాడలేడా అంటే కాపాడగలుగుతాడు, కానీ ఆయనకు ఒక నియమం ఉండాలి. ఎప్పుడు వాక్యం చెప్తా, ప్రతి ఒక్కడు జట్టైన వాడు యుద్ధశూరుడు, వాడు నియమము లేకుండా గెలిచినా కానీ వారికి బహుమతి వస్తుందా? రాదు. నియమముతో వాడు గెలవాలి. దేవుడు కొన్ని నియమాలు పెట్టిండు. ఆ నియమాలను బట్టే దేవుని అర్థం చేసుకోవాలి. ఆ నియమాన్ని బట్టే దేవుడు రాజ్యాన్ని మనం కట్టాలి. సో ఆ నియమము హిజ్కియా విషయంలో మనం అంటూ ఉంటాం, కాపాడేసయ్యా కాపాడేసయ్యా. దేవుడు కాపాడగలుగుతాడు, కానీ ఎలా కాపాడుతాడంటే నియమమును బట్టి కాపాడుతాడు. ఆ నియమం అంటే ఏంటి? ఒక దాన్ని ఆధారము చేసుకొని దేవుడు కాపాడుతాడు. హల్లెలూయా. యేసుక్రీస్తును నమ్మితే చాలు ఇక కాపాడబడతాం అనేది పచ్చి అబద్ధం. యేసుని నమ్మినప్పటికీ కూడా ఆయన రాజ్యం కోసం మనం ఏం త్యాగం చేస్తున్నాం, ఆయన రాజ్యం కోసం మనం ఏం చేస్తున్నాం? ఎందుకంటే ప్రేయర్ చేస్తున్నప్పుడు నువ్వు పాస్ట్ లైఫ్లో అది మంచి అయినా చెడైనా ఏది చేసావో అవన్నీ సంబంధమైన ఆత్మలు కూడా నీతో కలిసి ప్రార్థిస్తాయంట. నేను చెప్తాను క్లారిటీ. పాస్ట్ లైఫ్లో ఒక పాపం చేసాం, వదిలిపెట్టాం, ఓకే బాగానే ఉంటాను, కానీ చేసుకుంటూనే అలానే ఉన్నాం అనుకోండి. అక్కడ పాపము పరివర్తమై ఏం చేస్తుందంట? రైట్. అంటే కనే శక్తి ఉంది పాపాన్ని. ఒక ఆత్మను కంటాలంట. పాపముతో ఉన్నాం, ఒక శక్తి ద్వారా ఒక ఆత్మ కంట. నేను ప్రార్థన చేస్తున్నప్పుడు నా పక్కన ఇంకో ఆత్మ వస్తాను. ఇదేమో ఈయన చనిపోవాలని ప్రార్థన చేస్తాను, నేనేమో ఏసయ్యా నన్ను బ్రతికించని ప్రార్థన చేస్తాను. అసలు క్లారిటీగా మీకు చెప్పాలంటే అసలు ఎవ్వరు ప్రార్థన చేయనంటే తూక వేసినట్టు. రైట్. అంటే ఒకటేమో ఇది శక్తి నా నుండే కలిగింది, నేను నా నుండే వచ్చిన. సో ఈ ఆత్మ పాపము చేయడం వల్ల నాతో పాటు ప్రార్థన ఏం చేస్తుంది? మంచి ఆత్మ కాదు కనుక ఏం చేస్తాను? నేను చనిపోవాలనే చేస్తాను. నేనేమో బ్రతకాలని ప్రార్థిస్తా. ఒకటి చనిపోవాలని ఉంది, ఒకటి బ్రతకాలని ఉంది. ఇద్దరు సేమ్ శక్తితో ప్రార్థిస్తాను. అప్పుడు బ్రతుకుడు చావుడు ఏది ఉండదు. నువ్వు ఎట్లుంటే అట్లనే ఉండిపోతావు. హల్లెలూయా. ఇంకో పాపం యాడ్ అయింది అనుకో, ఖచ్చితంగా చచ్చిపోతాం. హల్లెలూయా. అదే ఈ ఆత్మలు పాపముతో కాకుండా దేవుని ఆత్మ ద్వారా సంబంధమైన ఆత్మలు మనం ప్రార్థన చేస్తున్నప్పుడు, హిజ్కియా లాగా ప్రార్థన చేసినప్పుడు ఆత్మలు మనతో పాటు ప్రార్థిస్తే ఎలాగ ఉంటుంది? బలము శక్తి కలిగి ఉంటాం. 2 నిమిషాల ప్రార్థన. ఎందుకంటే చేసేవాడి ఒక్కడివే కాదు, నీతో పాటు ఒక గ్యాంగే ఉంటుంది. హల్లెలూయా. రాజ్యాలు ఎలీషా మీదకి వస్తున్నప్పుడు ఎలీషా అంటాడు, గేయాజీ వచ్చి అంటాడు ఎలీషా, అంతమంది వస్తున్నారు, నీకు భయం లేదా ఎలీషా అని అంటే, నాకు భయం లేదని అంటాడు. అంతమంది వచ్చినప్పుడు మనం ఎంతున్నాం? ఎంతలేం, మన ఇద్దరమే ఉన్నాం. వాళ్ళేమో 1000 మంది వస్తున్నారు, నువ్వు భయపడట్లేదా? ఏంది నీ ధైర్యం అని అంటే, నువ్వు శరీర కళ్ళతో చూస్తున్నావు, నేను ఆత్మనేత్రాలతో చూస్తున్నా. నీకు కనిపించట్లేదు కదా. యేసు నామంలో నీ కళ్ళు తెరవబడును కాకంటే గేయాజీ కళ్ళు తెరవబడి శూరులు కనిపిస్తున్నారంట, రకరకములైన మహానుభావులు కనిపిస్తున్నారు, యాజానుభావులు కనిపిస్తున్నారు, రథములు కనిపిస్తున్నాయి. ఆయన అప్పుడు సడన్గా ఆశ్చర్యపడిపోయాడు. ఏంటి? సంథింగ్ ఇక్కడ దేవుని దూతలు కనిపిస్తున్నాయి. అప్పుడు ఆయనకు కూడా భయం ఉందా, ధైర్యం వచ్చిందా? హల్లెలూయా. హల్లెలూయా. మనం ఏం కోరుకుంటామో తెలుసా? ఆ టైంలో నాకు కూడా సైన్యం ఉంటే బాగుండు. ఎలీషా కోరుకున్నాడు అట్లా. శరీర నేత్రాలతో చూస్తే ఖచ్చితంగా మనకు అదే అనిపిస్తుంది, సైన్యం ఉంటే బాగుండని. కానీ ఎలీషా ఎలా చూస్తున్నాడు? ఆత్మనేత్రాలతో చూస్తున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఆ ప్రాంతం అంతా జనములతో, అనేక ప్రాంతాలు ఏవైతున్నాయో ఆల్రెడీ డిస్ట్రాయ్ చేశారో, ఈ ప్రాంతాన్ని కూడా జనం అంతా వచ్చి ఎలీషాను చంపుదామని ప్రయత్నం చేశారు. ఆ ప్రాంతం ఆల్రెడీ ఎలీషా చేతిలోనే ఉంది. ఆ ప్రాంతంలో ఎవడొచ్చినా వాడు ఎలీషా చేతిలో ఉన్నట్టే. ఆ ప్రాంతమే ఎలీషా చేతిలో ఉన్నప్పుడు ఆ ప్రాంతంలో ఎవడున్నా చెప్పాలా మీ కాలనీ మీ చేతిలోకి తీసుకుంటారు. ఈరోజు మీ ఏరియా మీ చేతిలోకి తీసుకుంటారు. బై పవర్, బై స్పిరిట్. హల్లెలూయా. హల్లెలూయా. సో మీ చుట్టాలు, మీ బంధువులు అనేక రోగాలతో, చీకటి శక్తులతో డీల్ చేయలేకపోతున్నారేమో, వాళ్ళ ఇంట్లోకి వెళ్ళండి. మీరు అడుగు పెడుతున్నప్పుడు దేవుని సంబంధమైన ఆత్మలతో, యేసుక్రీస్తుతో, పరిశుద్ధాత్మతో ఒక గృహములోకి అడుగు పెట్టినప్పుడు వాళ్ళ ఇంట్లో సమాధానము కలిగిన ఇల్లు, అనేకమైన జ్వరాలు, రకరకాల రోగాలు వస్తాయి.
ఎందుకంటే అప్పటి వరకు సమాధి సాఫీగా పనిచేస్తుంది. యేసు ప్రభు పోయిన వెంటనే పందులన్నీ కదిలిపోయినాయంట. ఆ పందులు కాసేవాడు 2000 పందులు ఉన్నాయి. ఆ పందులు కాసేవాడు 2000 పందులను కాస్తున్నాడు. యేసు ప్రభు ఏమన్నాడు? ఆ దురాత్మ శక్తులను నరకంలోకి వెళ్ళమన్నాడా, పందులోకి వెళ్ళమన్నాడా? చెప్పాలి గట్టిగా. పందులో వెళ్ళిపోమని ఆజ్ఞాపించినప్పుడు ఆ పందులోకి వెళ్ళిపోయాను. 2000 పందులు చచ్చిపోయాయి. హల్లెలూయా, హల్లెలూయా. అంటే అక్కడ ప్రాంతాన్ని యేసుక్రీస్తు ప్రభు తన చేతిలో తీసుకున్నాడు కనుక అక్కడున్న సర్వం మానవులు కావచ్చు, వాళ్ళంతా యేసు ప్రభు స్వాధీనంలోనే ఉంటారు. బై పవర్, బై అథారిటీ. యేసుక్రీస్తు నామములో ఈ కృప మీకు నిరంతరము కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమందికి వాక్యం అర్థమవుతుందండి? వాక్యం అర్థమవుతుందా? ఎలీషాలాగా ఆత్మనేత్రాలతో చూడతామా, గెహాజీలాగా శరీర నేత్రాలతోనా? ఎలా చూస్తారు? ఎలా చూస్తారు? సో కొన్ని ప్రాంతాలు కొంతమంది స్వాధీనంలో ఉన్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. పెద్ద బంగ్లా, కొంతమంది ఓనర్స్ ఉంటారు, వాళ్ళు మొత్తం ఇంటి మీదనే ఉంటుంది దిష్టి అంతా. రెంటర్స్ మీరు పోయినప్పుడు మీకు అనుభవాలు ఉంటాయి అట్లాంటివి. రోజు ఇంటి మీదనే ఉంటుంది వాళ్ళ దృష్టి. అప్పుడప్పుడు గేట్ బయటకు వచ్చి ఇల్లుని చూసుకొని తృప్తి పడతారు. వాళ్ళ ఆత్మ దేన్ని ఆక్రమించుకుంది? ఇంటిని పొజెస్ చేసింది కంప్లీట్గా. ఒకవేళ చనిపోయినా కూడా ఆత్మ ఇంటిని పొజెస్ చేసే ఉంటాయి. హల్లెలూయా, హల్లెలూయా. డిస్టర్బెన్సెస్ కలుగుతూ ఉంటాయి. మన సైట్ స్పిరిచువల్గా మూవ్ అవుతున్న కొద్దీ దేవుని యొక్క ఆత్మ మన ఎడల కూడా బలముగా పనిచేస్తాడు. ఈరోజు ఐ వాంట్ టు గివ్ యూ ద క్లారిఫికేషన్. ఎందుకు కొన్ని ప్రాబ్లమ్స్ మన లైఫ్లో ప్రాంతాలను బట్టి, కొన్ని ఎన్విరాన్మెంట్ని బట్టి మనకు వస్తాయి. ఉదాహరణకి ఒక దేశానికి నేను వెళ్ళిన తర్వాత అక్కడ ప్రాంతంలో ఉన్న ప్రజలు వేరు. ఆఫ్రికా దేశానికి వెళ్ళిన టైంలో నేను నా పర్సనల్గా ఆ దేశానికి వెళ్ళినప్పుడు అక్కడున్న ప్రజలు డిఫరెంట్గా ఉన్నారు. ఆ డిఫరెంట్ ప్రజల్ని బట్టి నేను మారాను అనుకో, అప్పుడు ఖచ్చితంగా దేవుడు నా ద్వారా చేయాల్సిన కార్యం చేయడు. అర్థమవుతుంది అందరికీ? దేవుడు నా ద్వారా, నా యూనిక్నెస్ ద్వారా ఒక అద్భుతాలు అక్కడ చేయాలనుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్, అక్కడ ఒక వ్యక్తి చెఫ్ అనమాట. ఆయన వచ్చి నాతో సహజముగా మాట్లాడుతున్నాడు. నార్మల్గా చిన్న అబ్బాయి ఏమో అని మాట్లాడుతున్నాను. కిరాన్ పిలిచాను. జీ నో గా మ్యాన్, నేను ఎవరో నీకు తెలుసా? నాకు తెలియదు అన్నప్పుడు ఆయన చూసే విధానం, శరీరకంగా చూసే విధానం, కొంచెం కాఫీ పెట్టియండి, కొంచెం టీ పెట్టియండి అని అంటే అక్కడ ఉంది, కలిపి పెట్టాను, తాగుపోనాడు. అప్పుడు పాస్టర్. కానీ ఎప్పుడైతే రూమ్లోకి పిలిచి ప్రొఫెటికల్గా చేశాను, యువర్ నేమ్ ఈజ్ దిస్, మీ మమ్మీ పేరు ఇది, మీ సిస్టర్ పేరు ఇది, మీ ఇంట్లో ప్రాబ్లమ్స్ ఇట్లా ఉన్నాయి, ఎన్విరాన్. ఆయన ఎప్పుడైతే నా రూమ్లోకి అడుగు పెట్టాడు, నేను వాళ్ళ ఒక స్థలాన్ని ఆక్రమించేసుకున్నాను వెంటనే. హల్లెలూయా. వాళ్ళందరి పేర్లు చెప్పేసి వాళ్ళ ఇంట్లో పరిస్థితి ఏముంది అన్నీ చెప్పగానే అప్పుడు కాఫీ ఆడుంది అన్నాడు. కాఫీ కావాలి బ్రదర్ అంటే ఎంత షుగర్ అన్నీ తీసుకొచ్చి కలిపి నీట్గా ఇచ్చింది. అంటే ఎలా పనిచేయడం వల్ల మీకు ఘనత వస్తుంది. ఏదో బలవంతంగా ఒకరిని ఆక్రమించాలనే ఉద్దేశంతో ఉంటే మాత్రం ఖచ్చితంగా మీరు హింసించబడతారు. దేవుని మహిమ మీరు చూపించేవారిగా తయారైతే యేసుక్రీస్తు నామములో ఈ ప్రాంతములు రకరకాల మనుషులు మీ స్వాధీనంలోకి వస్తారు. మన స్వాధీనంలోకి రావడం అంటే వాళ్ళని టార్చర్ చేసి మనం కంట్రోల్ చేయడం కాదు, దేవుని వైపు తిప్పడం. ఆ ప్రొఫెసీ అవన్నీ ఇచ్చిన తర్వాత గాడ్కి ప్రేయర్ చేసుకోండి, మహిమకరంగా జీవించండి అని కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాను. అంతేగాని నా కాంటాక్ట్లో ఉండు, ఎప్పుడు కలుసుకుందాం, మాట్లాడుతూ ఇవి కాదు. ఎందుకంటే గాడ్ నా ద్వారా అలా చెప్పించలేదు. నువ్వు దేవునికి దగ్గరగా ఉండు, కొన్ని ప్రాబ్లమ్స్ ఇలా ఉన్నాయి అంటే ఎవరి వైపు త్రిప్పాలి ప్రజల్ని? నీ వైపు స్వాధీనపరచుకోవడానికి. ఎందుకు అంటే నువ్వు వాళ్ళ లైఫ్ని కంట్రోల్ చేయడానికి కాదు. దేనికోసం? దేవుని వైపు త్రిప్పడం కోసం. ఈ ఆశ ఎవరిలో ఉంటుందో, బిఫోర్ దిస్ ఇయర్ ఎండ్స్ ఐ గివ్ ప్రొఫెసీ, ఈ సంవత్సరము ఎండ్ అవ్వక ముందే కొంతమంది మనుషులు యేసుక్రీస్తు నామంలో మీ కనెక్షన్లోకి వస్తారు. వాళ్ళు మీరు స్వాధీనపరచుకొని దేవుని వైపు త్రిప్పే ఆ అధికారం, ఘనత మీకు ఇవ్వబడతాదండి.
హల్లెలూయా. కొంతమంది ప్రజల్ని మీకు అప్పచెప్తాడు. అధికారము, బలము, శక్తిని చూపించడానికి కాదు, దేవుని ప్రేమ, ఆయన గొప్పతనాన్ని చూపించినప్పుడు అందరూ కూడా నీ స్వాధీనములో ఉంటారు. నువ్వు దేవుని వైపు త్రిప్పుతున్న కొద్దీ రకరకాల ప్రజలు నీ దగ్గరికి వస్తారు. రకరకాల ప్రజలు నీ ఒక అభిషేకంలోకి వారు కలుగుతారంట. ఈ వాగ్దాన సంబంధమైన ఆశీర్వాదం ప్రతి ఒక్క వ్యక్తిలో యేసు నామములో నెరవేర్చబడును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అందరికి అర్థమవుతుందా? ప్రాంతాలు, గృహాలు, మనం కొన్న కొన్ని కార్డ్స్, రకరకాల వెహికల్స్, ఇల్లులు, రైట్, ఇంకా పంటలు, పొలాలు, భూములు, ప్లాట్లు, ఏమైతే మనం తీసుకుంటున్నామో ప్రాంతాలు, అవన్నీ కూడా స్పిరిట్స్ పోసెస్ చేయగలుగుతాయి. అందుకే అక్కడున్న ఆ స్పిరిట్ దురాత్మ శక్తులతో, వేల దురాత్మలతో ఉన్న ఆ ఆత్మ ఏమని అంటుంది, మీరు మనిషి శరీరం నుంచి నన్ను వెళ్ళగొట్టకని అనట్లే, ఈ ప్రాంతం, ఈ దేశం నుంచి నన్ను వెళ్ళగొట్టకండి. హల్లెలూయా. ఒక చిన్న లాజిక్ చెప్తా. యేసు ప్రభు ఆ దురాత్మ చేసిన ప్రార్థన విన్నాడా, వినలేదా? చెప్పాలి. ఏసయ్యా నా ప్రార్థన వింటున్నావా అసలు నువ్వు అని ఎన్నిసార్లు అన్నావు నువ్వు ప్రార్థనలో? సాతానుడు, దురాత్మలు అలా అన్నాయి. విశ్వాసం నీకన్నా ఎక్కువ సాతానికి ఉంటాయి. నా ప్రార్థన దేవుడు వింటాడు అని అందరికన్నా ఎక్కువ విశ్వాసం సాతానికి ఉంటాడు. లూసిఫర్ యోబు విషయంలో దేవుని సన్నిధిలోకి వెళ్ళి, యోబును నేను చంపేస్తాను, యోబును నేను టెంప్ట్ చేస్తా, యోబును శోధిస్తా, ఆయన నీతిమంతుడు కాదని పర్మిషన్ అడిగినప్పుడు దేవుడు ఇచ్చాడా లేదా? విశ్వాసం ఉంది కాబట్టి. ఇట్స్ ఎ ప్రిన్సిపల్. ఫెయిత్తో ఏది అడిగినా దేవుడు ఆయన చిత్తానుసారాన్ని బట్టి నీకు ఇవ్వగలుగుతాడు. విశ్వాసం అన్ని రంగాలలో పనిచేయాలంటే క్రియతో నీ విశ్వాసాన్ని నువ్వు దేవునికి చూపించు. హల్లెలూయా. నీ బిహేవియర్, నీ మాట తీరు, నువ్వు చూసే చూపు తీరు, నీ ఆలోచన తీరు, నీ హృదయ ఆలోచన తీరు. ఒక సిస్టర్ లేకపోతే అక్కడున్న ఆ ప్రాంతంలో ఉన్న ఒక అమ్మాయి యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చి పాదాల మీద పడి అత్తరు పూసి తన యొక్క జుట్టుతో యేసుక్రీస్తు ప్రభుని ఎప్పుడైతే అభిషేకించిందో, అక్కడున్న ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ ఏమని అనుకుంటున్నారంట, ఈ పాపపు స్త్రీ యేసు ప్రభు దగ్గరికి వస్తే యేసు ప్రభుకు తెలియదా, ఈయన కూడా పాపం చేసినోడే కావచ్చు ఈమెతో అని అనుకున్నారంట. హల్లెలూయా. అంటే మనం అలాంటి ఆలోచన కలిగిన వారముగా ఉంటే కనుక రాకళ్ళ తొందరలోనే ఉంది. మీరు ఎత్తబడాలని నేను ఆశపడుతున్నా. నా ఆశను మీరు నెరవేరిస్తే నాకు సంతోషం, మీకు సంతోషం. హల్లెలూయా. ఎవరు రాప్చర్లో ఎవరు దారిలో వారే వెళ్ళండి. నా కాళ్ళను పట్టుకొని నన్ను గుంజకండి. హల్లెలూయా. నేను పైన రాప్చర్లోకి వెళ్తున్నప్పుడు నా కాళ్ళను పట్టుకున్నారనుకో, నేను కింద పడతా. మీకు అంత బలం ఉంటుంది, నా మీద అంత విశ్వాసం ఉంటుంది. సో దయచేసి మీకు ఇచ్చిన విశ్వాస పరిమాణము చొప్పున మీరు యేసయ్య మార్గంలో వెళ్తే అది మంచిది. సో నేను ఎలాగున్నానో అలానే మీరుంటే మంచిది కాదు. దేవుడు మిమ్మల్ని ఎలా నిర్ణయించాడో అలానే ఉండడం వల్ల మీకు దేవుడు ఏర్పాటు చేసిన మార్గంలో మీరు నడవగలుగుతారు, వెళ్ళగలుగుతారు. ఏ అభిషేకం అయితే దేవుని యొక్క నిర్ణయం చొప్పున మీకు కలిగిందో అభిషేకం ఈ రోజు నుంచి మీ అందరి జీవితంలో పనిచేయబోతున్నారు. బై పవర్, బై గ్రేస్. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందా? అందరికి అర్థమవుతుందా? మీరు వెళ్ళే ఆఫీస్లో ఎవరు ఆ ప్రాంతం స్వాధీనపరచుకున్నా, మీరు వెళ్ళే కాలేజెస్, స్కూల్స్, స్టడీస్, మీరు వెళ్ళే జాబ్, వెహికల్స్, ఆ ప్రాంతం ఎవరు స్వాధీనపరచుకున్నారు? అక్కడికి వెళ్ళి గాస్పెల్ చెప్పినప్పుడు, అక్కడికి వెళ్ళి సువార్త చెప్పినప్పుడు ట్రై టు అండర్స్టాండ్ దిస్. కొంతమంది కొన్ని అనుభవాలు నాకు ఉంటాయి. ఒక్కొక్కసారి కొన్ని ప్రాంతాలకు వెళ్ళినప్పుడు వాళ్ళ బిహేవియర్ మారుతుంది. ఎందుకు వాళ్ళ బిహేవియర్ మారుతుంది అంటే అప్పుడు దురాత్మ వాళ్ళలో పట్టిని బయటకు వచ్చి అరవదు, ఏదేదో తిక్క చేస్తూ ఉంటాడు. నాకు అర్థమైపోతుంది, రైట్, అడుగు పెట్టిన వెంటనే అసలైన సిసలైన దురాత్మ వీళ్ళలో ఏదుందో అది పనిచేయడం స్టార్ట్ అయింది. ఎందుకు పనిచేయడం స్టార్ట్ అయింది? పోవడానికి. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే మీ ఇంట్లో దురాత్మ శక్తులు ఎక్కువగా మిమ్మల్ని హింసిస్తున్నాయో మార్గం దానికి బయటికి పంపడానికి తెరవబడిందని అర్థం అండి. బై ద గ్రేస్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ వాక్యం అర్థమైందా? నీ విశ్వాసాన్ని సరిచూసుకోండి. విశ్వాసం దేవుని మీద పెట్టండి. నక్షత్రాలు, జ్యోతిష్యాలు ఇవన్నీ లేవని కాదు, ఉన్నాయి. కానీ ఉన్నప్పటికీ నీ విశ్వాసం ఎవరి మీద? చెప్పాలా? ఆ నక్షత్రంలో మీరు పుట్టారు, ఇంకో గ్రహణం వచ్చి ఇంకో గ్రహాన్ని తాకడం వల్ల మీకు గొడవలు జరుగుతున్నాయి. వాస్తవమే ఉండొచ్చు, నువ్వు నమ్ముతే అది జరుగుతుంది. నేను నమ్మనవన్నిటినీ, ఆ గ్రహాన్ని, ఆ
ఆ నక్షత్రాలను సృష్టించిన దేవుణ్ణి నేను నమ్ముతున్నాను కనుక ఆయననే నా జీవితం నడిపిస్తాడనే విశ్వాసం నీకు ఉన్నట్లయితే దేవుని ఆత్మ మీ కుటుంబాలను, మీ ప్రాంతాలను, మిమ్మల్ని యేసుక్రీస్తు నామములో నడిపించును గాక. బై ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. హల్లెలూయా, హల్లెలూయా. అందరికి వాక్యం అర్థమైందా? ఇంకోసారి మీ ఆఫీస్లో మీ దగ్గర ఎక్కడైతే డ్యూటీకి వెళ్తున్నారో వాళ్ళు నన్ను ఇట్లా ఇబ్బంది పెడుతున్నారు, అట్లా ఇబ్బంది పెడుతున్నారు కాదు, ఆక్రమించుకొని స్వాధీనపరచుకొని యూ హ్యావ్ ద పవర్ టు టేక్ ఓవర్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. యూ హ్యావ్ పవర్ టు టేక్ ఓవర్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. యథార్థ హృదయముతో హిజ్కియా ప్రార్థన చేశాడు. యథార్థ హృదయముతో హిజ్కియా దేవుని మందిరములో క్రియ చేశాడంట. హల్లెలూయా, హల్లెలూయా. అందరికి వాక్యం అర్థమవుతుందా? కొంతమంది ఉంటారండి, ఫస్ట్ వస్తాం మంచి సంతోషం, ఫస్ట్ వచ్చినప్పుడు సైలెంట్గా వచ్చి ఉంటారు. అట్లా ఒక 3, 4, 5, 6 మంది వచ్చినప్పుడు అప్పుడు ఊపుతారు. ఎందుకు చెప్పండి? చెప్పండి. 5, 6 మంది చూస్తే మిగతా 50 మందికి చెప్తారు కాబట్టి ఈ పలానాయమే మందిరం మోగుతుందిరా, చాలా క్లీన్గా చేస్తుంది, మంచిది అంటే యథార్థంగా చేసిందా, యథార్థంగా చేయలేదా? పని చేసింది, క్రియ చేసింది, యథార్థంగా ఉందా? లేదు. హల్లెలూయా, హల్లెలూయా. దైవజనుడు ఇంటికి వస్తుందంటే టీవీ అన్నీ ఆఫ్ అయిపోతాయి, బైబిల్ దుమ్ము బట్టినే బయటికి తీస్తాం. క్యాలెండర్లో ఎట్లా మార్చు, ఇప్పుడు ఫిబ్రవరి కదా, అది డిసెంబర్ ఉంటుంది. అది అరే పాస్టర్ గారు వస్తుంది మా ఇంటికి అని నేను అంటే ఇల్లు చక్క పెట్టి ఎందుకు చక్క పెడుతున్నారు అంటే నేను మిమ్మల్ని మీరు చనిపోతురా అని చెప్పడానికి వస్తున్నాను, ఎట్లా కాదు కదా. హల్లెలూయా. నీ జెన్యూనిటీ, నీ యథార్థత దేవుడు చూడాలని ఆశపడుతున్నాడని. హల్లెలూయా. నీ యథార్థత పెంచుకోండి, న్యాయంగా దేవుని సన్నిధిలో ముందుకెళ్తే గాడ్ విల్ గివ్ యూ ద హానర్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. దేవుడు మిమ్మల్ని ఘనపరుస్తాడు. హల్లెలూయా. జస్ట్ గివ్ బిగ్ క్లాప్స్ టు ద లార్డ్ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం అందరికి అర్థమైందా? అందరికి అర్థమైంది కదా. సో జీసస్ క్రైస్ట్ ఈస్ కమింగ్ సూన్. ఆయన రాసరా అక్కడ త్వరగా ఉంది కనుక యథార్థంగా మీ హృదయం ఉండేటట్టుగా చూసుకోండి. నేను మళ్ళీ చెప్తున్నా, మీ హృదయం యథార్థంగా ఉండేటట్టుగా చూసుకోండి. ప్రేయర్లో ఉండండి, వాక్యంలో ఉండండి. ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కాబట్టి మీ ఫోకస్ ప్రాబ్లం పైన పోనీయకండి, దేవుని పైన ఉండేటట్టుగా చూసుకోండి. సాతానుగా ఎందుకు సమస్యలు తీసుకొస్తాడంటే మీ దృష్టి మళ్లించడానికి. దయచేసి మీ దృష్టి మళ్ళకుండా స్థిరంగా ఉండండి. హల్లెలూయా. ఎందుకంటే రాకడ వస్తుంది, దానికి కావాల్సిన ప్రిపరేషన్ ఈ సంవత్సరంలోనే అయిపోతాయి. మనం డిసెంబర్లోనే నేను ప్రాఫిటికల్గా పరిశుద్ధాత్మ ద్వారా మీకు తెలియపరచాను. దిస్ ఇస్ ద ఇయర్ ఆఫ్ చెప్పండి వైలెన్స్. వైలెన్స్ అంటే ఏంటి? అలజడి, రైట్? ఇంకా అదొక పెద్ద గొడవలకు దారి తీసే శక్తి. సో అలాంటి వైలెన్స్ ఇయర్ కనుక ఈ సంవత్సరంలో రకరకాల శక్తుల ప్రభావాల వల్ల లోకం అల్లాడిపోతాం. రకరకాల ప్రొఫెసీస్ బైబిల్లో ఇంకా ఏమైతే మిగిలిపోయాయో ఈ సంవత్సరంలో నెరవేర్చబడతాయి. హల్లెలూయా. జరగాల్సిన జెరూసలేంలో 3వ మందిరం కూడా కట్టాలని మరి ప్లాన్ ఉంది. ఆల్రెడీ గవర్నమెంట్ ఆమోదం ఇచ్చింది. యుఎస్ గవర్నమెంట్ కూడా దానికి కావాల్సిన లైసెన్స్ ఇచ్చింది. సో ఇప్పుడు వాళ్ళు దాన్ని కట్టి ఒక వచ్చిన చెప్పి నేను ముగిస్తానండి, అది చెప్పేసి నేను ముగిస్తాను, ఇంకా టెన్షన్ పడతాను. 1వ దినవృత్తాంతములు 2వ దినవృత్తాంతములు 5వ అధ్యాయం చేయండి. ఫస్ట్ 5:2 వచనం. తరువాత యెహోవా నిబంధన మందసమును సీయోను అను దావీదు పురము నుండి తీసుకొని వచ్చుటకై సొలొమోను ఇశ్రాయేలీయుల పెద్దలను, ఇశ్రాయేలీయుల వంశకులకు అధికారులకు గోత్రముల పెద్దలను 2 దశలోనిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం 3వ వచనం. మీరు త్వరపడి చంచల మనస్కులు కాకుండవలననియు బెదరకుండవలననియు మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడను బట్టి మనము ఆయన యొద్ద కూడుకొనుటను బట్టి మిమ్మల్ని వేడుకొనుచున్నాము. మొదట భ్రష్టత్వము సంభవించి నాశన పాత్రుడకు పాప పురుషుడు బయలుపడితేనే గాని దినము రాదు. బయలుపడితేనే గాని బయలుపడితేనే గాని ఈ సంవత్సరంలో బయలుపడుతుంది. ప్రాసెస్ స్టార్టెడ్.
మీ కర్మ, మీ ఇష్టం. సో సంవత్సరంలో బయలుపరచబడతాది. మ్యాక్సిమం 90% అది ప్రొఫెసీ నెరవేర్చబడడానికి ప్రిపరేషన్ జరుగుతుంది. బయలుపరచబడితేనే కానీ ఆ దినము ఏ దినము? రాకడ దినము రాదు. ఎప్పుడు ఏది జరిగితే రాకడ వస్తుంది? భ్రష్టత్వం ఏదైతే ఉందో అది 3వ వచనం. మొదటి భ్రష్టత్వము సంభవించి, ఫస్ట్ ఏమవుతుంది? భ్రష్టత్వము సంభవించింది, నాశన పాత్రుడకు పాప పురుషుడు బయలుపడితేనే కానీ ఆ దినము రాదు. ఏది దేవుడు అనబడునో, ఏది పూజింపబడునో దానంతటిది ఎదురించుచు, దానికంతటి పైగా వాడు తను తాను హెచ్చించుకొనుచు, తాను దేవుడునని తను కనుపరుచుకొనుచు దేవుని ఆలయంలో కూర్చున్నును గనుక ఏ విధముగానైనను ఎవడును మిమ్మల్ని మోసపరచనీయకుడి. ఫినిష్డ్. సో జాగ్రత్తగా ఉండండి. బీ ఇన్ ద ప్రేయర్, బీ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. మీ ఆత్మను సరి చూసుకుంటూ నిజమైన దేవునికి మాత్రమే అంగీకారమైన విశ్వాసంతో శ్రద్ధ వహిస్తూ ముందుకు వెళ్ళండి. నాకు ప్రార్థన చేయాలని ఆశ లేదు, ఇంట్రెస్ట్ రావట్లేదంటే మీకు దండం. బికాస్ రాకడికి ఒక నూనె అనేది సరిపోతుందా సరిపోవట్లేదు అనేది మీరే చూసుకోవాలి. అది ఎలా సరిపోతుంది? ప్రార్థన ఎక్కువ ఉన్నప్పుడే మీ నూనె సరిపోతుంది. వాక్యం ఎక్కువ ధ్యానిస్తున్నప్పుడే నాకు టైం సరిపోవట్లేదు. ఆయన టైం ఎక్కువ ఉందా? ఇంకొక 10 సంవత్సరాలు పడుతుందా? లేదు, టైం చాలా తక్కువ. హల్లెలూయా, హల్లెలూయా. నేను జాబ్లో బిజీ అయిపోతున్నాను. ఆ జాబ్ వెళ్ళిపోను కాకేస్తున్నాము. వద్దు, పనికిరాని జాబ్ అది. ఆ సాతాను వేయడం లేదు, జాబ్లో ఉన్నాడు సాతాను. దట్స్ ఎ బోండేజెస్. హల్లెలూయా. ప్రేర్ చేయండి, అయ్యా నాకు జాబ్ నేను చేయలేకపోతున్నా, దాన్ని చేస్తే నేను మందిర విషయంలో ఏ పని చేయలేకపోతున్నా, నీ రాజ్యాన్ని నేను కట్టలేకపోతున్నా, యేసు నామములో తన నీ అద్భుతాన్ని నేను చూడాలని మనస్ఫూర్తిగా యథార్థవంతంగా ప్రార్థన చేయి. ఖచ్చితంగా దిగుతాయి డబ్బులు. వ్యాపారవేత్తగా నువ్వు దేవుని నేను కదిలిస్తాడు. గాడ్ విల్ డు వాట్ ఎవర్ యు వాంట్ టు డు. హల్లెలూయా. చేయగలడా లేదా? చెప్పండి, చెప్పండి గట్టిగా. అసాధ్యమైనది దేవుడు సుసాధ్యము చేయగలడా లేదా? నమ్ముట నీ వలనైతే నమ్ము వారికి సమస్తం సాధ్యం. క్లాప్స్ కొడితే మైపంచు. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం దేవుడు దీవించి మన అందరిలో స్థిరపరచును కాక. ఆమేన్. నిలబడదాం.